హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన చిలకడ దుంపల హల్వా. ముందుగా చిలకడ దుంపలను ఉడికించుకొని పైనున్న పీల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలను వేసుకొని బాగా స్మాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత పటికి బెల్లం పొడి 1 కప్పు వేసుకొని దానిలోనే 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా దగ్గర పడి ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పులను వేసుకొని బాగా కలుపుకొని మరికొంచెం సేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంపల హల్వా రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.